న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఇగో పాపం ఇలా బాగా ఆగమ్య గోచరంగా ఉంది. కాంట్రాక్టర్లు దండయాత్ర చేశాడు సచివాలయంలోకి, మరోసారి మెరుపుదారున వచ్చాడ. డైరెక్ట్ సెక్రటరీ మీకు వస్తుంది మీరా మేమా మా ప్రజలు మాకు ఈసారికి మీకేమైనా బ్యాంటరాలు డిప్యూటీ సీఎం బట్టి చాంబర్ అయితే ఆందోళనకు దిగిన చిన్న కాంట్రాక్టర్లు అంటే పెద్ద కాంట్రాక్టర్లు ఏం బ్లాక్ మెయిల్ చేస్తారు కంటే, చిన్న కాంట్రాక్టర్లు ఏమో ధర్నాలు చేస్తారు, పెద్ద కాంట్రాక్టర్లు ఏమో మంది అని బ్లాక్ మెయిల్ చేస్తారు కంటే. 18,000 కోట్ల కాంట్రాక్ట్ కాదు, చిన్న కాంట్రాక్టర్లు అయితే ఇట్లా నిరసన చేస్తారు. డిప్యూటీ సీఎం చాంబర్ అయితే బైఠాయించినట, పోలీసులు అడ్డగించిన 100 మంది నినాదాలు చేసినట. బిల్లులు ఇస్తారా బడులకు తాళం వేయాలన్న రేవంత్ సర్కారుకు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక. ఇంకెంతకాలం తిరగాలంటూ అధికారులపై ఫైరు. కమిషన్ సర్కారును నడుపుతున్న కాంగ్రెస్ రేవంత్ అవినీతి పాలనకిదే నిదర్శనం. కలవకుండా తారక రామారావు చెప్పింది. అంటే పైసలు లేవు, ఏం చేస్తారా నన్ను చంపుతారా, ఏం చేస్తారా నన్ను చెప్పులు ఎందుకు చూస్తురు. కానీ మాకు విమానాలకు పైలు ఉంటాయి, తిరుగుతానికి పైలు ఉంటాయి, మేధావులకు ₹1,00,00,000 ఇచ్చి నోరులు ముప్పిస్తానికి పైలు ఉంటాయి. అప్పులు తెస్తారు మళ్ళా, అవి ఎటు పోయినా అర్థం కాదు. అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యం గట్టుండదు మా లెక్క. పాపం మా రావణ స్పందించిన అవినీతి పాలనకి ఇదే నిదర్శనం అంట. అవినీతి పాలన కాదు రావణ, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దున్నపోతుల రాజ్యం. ఆ రాజ్యానికి నువ్వు తప్పు చెప్తున్నావు రావణ, నువ్వు తప్పు పెంచాలి, నువ్వు డోసు పెంచాలి. మాట తప్పిన సర్కారుపై టీచర్ల పోరాటట. ఈ నెల 23న ఇందిరా పార్క్ ఐక్య పోరాట కమిటీ మహాధర్నా. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయింది. నాడు టీచర్లకు ఇచ్చిన హామీలేంది, నేడు ప్రభుత్వం చేస్తున్నది ఏంది, విద్యారంగం నాశనం చేస్తున్నారు, సంఘాల ఆగ్రహం వ్యక్తం చేసిర్రు. పని చేయరు రేవంత్ అన్న ఇంటికాడికి పోయి జూబ్లీస్ ప్యాలెస్ కాడ కూర్చొని విద్యాశాఖ మంత్రి మాకు కావాల్సిన పెట్టరి, మరి మీరు ఒకటి పెట్టరి, పయ్యేదే ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు మీరే తక్కువ తిన్నారా, మీరేం పాపం చేసిర్రు చూడు, ఆ పని చేయరు నా మాట. మరేమంతా ఉంటే తర్వాత చూడు. కానీ ఏపీకి యూరియా మనకేదయ్యా అని చెప్పేసి రైతులంట కాళ్ళపైన పడతావురా. ఓడిపైన గిట్లనా రైతుల బాధ. ఏం పేరు ఈ ప్రభుత్వం పేరు, ఏం పేరు, ప్రజా పరిపాలన. వీళ్ళందుకు ప్రజలు అవుతారు పట్టు, బీఆర్ఎస్ వాళ్ళు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు అవుతారు అడిగితే. ఏపీకి ఇచ్చారట మరి, మనకి పొత్తు లేదు మరి, వాళ్ళు సొక్కవైపు లేదు, వాళ్ళు పొత్తు పెట్టుకుని కాబట్టి వాళ్ళకి పోయినాయి. మన ఊరికంటే ముందు లాగంటే మన శతగాలి, నేను చెప్పినా ఆల్రెడీ మన శతగాని దగ్గర గిట్టాడు. కేసీఆర్ టైం మరి గదే లెక్కను బీజేపీ ఎందుకు వచ్చినాయి నేను అడుగుతున్నా కదా సమాధానం చెప్పి. కేసీఆర్ మునగాడు కాబట్టి వచ్చినాయి, మన దగ్గర కాబట్టి రాలేదు. లవ్వా అది ముచ్చట. ఇంకా ముచ్చటగా 3 సార్లు తప్పిన గండం, ముఖ్య నేతపై వేలాడుతున్న అధిష్టానం కత్తెట. ఇంకా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కాంగ్రెస్ పెద్దలు. తెలంగాణ ఏపీలో ఎన్డీఏకు సహకారంపై గుర్రు, ఎంత చేసినా మన పార్టీ కాదన్న నిర్వేదంలో నేత. అందుకే అధిష్టానం సూచనలు ఆదేశాలు బేకాలు సిఫార్సులు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు అమలు చేస్తారు. ఎవరా ముఖ్య నేత, ఆయన పేరు చెప్పి నా డౌట్ వస్తాను నాకు. ఖమ్మం నేతనా, ఆ ఖమ్మం నేతనా, ఈ ఖమ్మం నేత నాకు చెప్పరు దొంగలు మీరు. ఖమ్మం నేతనే అనుకుంటున్నా నేనైతే. ఇంకా కేసీఆర్ ముందు చూపు, కాంగ్రెస్ దొంగ చూపు, ఎదురు చూపు కాదు దొంగ చూపు అని చెప్పారు. నిరంజన్ రెడ్డి గారు మీరు తప్పు చెప్తారు, దొంగ చూపు, శతగాని దడ్డమ్మల చూపు గట్టుండదు మరి ఆ లెక్క. నాడు సీజన్ కు ముందే రాష్ట్రానికి యూరియా వచ్చింది, నేనే చెప్తానా, నేనే వ్యవసాయం చేసినా, నేనే 2 ఏళ్ళు ఉన్నా. మరి అప్పుడు ఎటు వచ్చిందంటే కేసీఆర్ పొరగాడైతే వచ్చింది. సోరోడు మా కేసీఆర్ ముసలో చెప్పిన మరి సోరోడు ఈగురు పెడతానడా 24 గంటలు పనిచేసి పండుకోకుండా. ఎప్పుడు 2 లక్షల టన్నుల స్టాకు ఉండేది, ఇప్పుడు 25,000 టన్నులు కూడా లేదు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో కొరత. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి గారు మీరు దద్దామని చెప్తుర్రు. 2 లక్షల టన్నుల యూరియా ఎట్టుంది, మన సన్నాసులు వచ్చినాక 25,000 టన్నుల యూరియా ఎట్లా ఉందని అడుగుతుండ్రు. చెప్పుడు సమాధానం మీరు చెప్పలేదు. సమాధానం గప్చుకు తింటారు, గప్చుకో అనుకుంటారు కంటే మీ బతుకులు మొత్తం కదే. నిజం ఏందయ్యా అంటే
వ్యవసాయం చేసినోడు కాంగ్రెస్ పార్టీ లేడు, రైతుల బాధ తెలిసినోడు కాంగ్రెస్ పార్టీ లేడు, రైతుల కోసం, రైతులకు నీళ్ళు అవసరం, రైతులకు రైతు బంధు రుణమాఫీ అవసరం, దాని కోసం తెలిసినోడు కాంగ్రెస్ పార్టీ లేడు. వాళ్ళు పోలీస్ పచ్చలు, వాళ్ళ నాయనలు పోలీస్ పచ్చలు, వాళ్ళ తాతలు పోలీస్ పచ్చలు, ఇంత ముందు వచ్చి చెప్పులు ఇప్పుకొని తిరగాలి. కానీ కేసీఆర్ పాపంలో పట్టుకునే రైతు కాబట్టి మరి రైతుల కోసం తెలుసు కాబట్టి తీసుకొచ్చి పెట్టింది. ముసలోడేమో ఉద్దని తెచ్చిపెట్టి సోరోడేమో ఎగురు పెడతాను. ఇడ నీ సోరోనమ్మ, నీ యువకుని ఉత్సాహవంతుని ఎగురు పెడతా ఇంకో 20 ఏళ్ళు అని చెప్పు కదురుతున్నా. మరి కదే ఆయన ఎగురు పెట్టేది. బీఆర్ఎస్ హెచ్చరిక, దిగొచ్చిన సర్కారు కాళేశ్వరం జలాలు పరుగులు పెడతాడు. రంగనాయక సాగర్లోకి 3300 క్యూసెక్ల పంపింగ్ అవుతా ఉంది. బీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. బీఆర్ఎస్ కు లేఖ రాసిన హరీష్ కు రైతుల కృతజ్ఞతలు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ లోకి పరుగులు తీస్తున్న కాళేశ్వరం జనాలు. ఇప్పుడు ఏం రాసిరా రాగరా అమ్మో, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది ముచ్చట. ఈడేం రాసిరు? ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి నిజాం సాగర్, సింగూరు ప్లస్ ఇక్కడ కలపాలి. ఇలా కాళేశ్వరం ఇక్కడ కలపాలి. మీరు మునగాలు అయితే మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అది కలపాలి. కలపాలి మనం దద్దామలం కాదు, దద్దామలం రెక్క కదా. ఎందుకంటే లోకం ఎక్కడ మన సీదరించుకుంటారు భయం. కాకరి చుమ్ముదగా రేపు స్థానిక ఎన్నికల శుద్ధగా కాళేశ్వరంలో నిండారు కదా, కూలిపోతలేదు. అది వచ్చింది పరిచయం 20 నెలలు అవుతుంది, ఇంకా కూలిపోతలేదు. దాని గుణవారు దానికి ప్రయత్నం చెప్తున్నా, అది కూలిపోతలేదు. అది వచ్చింది భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడు చూస్తాడు పైనుంచి, చూసి కాపాడుతాడు లోకాన్ని. మన దగ్గర మనం తట్టడి మధ్య మళ్ళా తట్టడి మధ్య వాళ్ళు మాట్లాడతారు. ఇంకేందా గురుకులానికి అస్వస్థ. సింగూరులో మంచం పట్టిన 60 మంది విద్యార్థులట. దగ్గు, జలుబు, టైఫాయిడ్. ఏం పెట్టరు మనరా? పెట్టి వాడు కాడ పుర్లపు పెట్టి ఇతను అలా విషయం కలిపి కథం చేసి వదిలిపోతాయి. పేదోడు బతుకోదుగా మీకు, పేదోడు బతితే మీరు ఓరలేదా? అంత వరకున్నదా ఎలా పేపర్లో? ఇంకా మరి ఈయన పేపరు